గైస్ రీసెంట్గా రవికుల రఘురామ అనే మూవీ అయితే ఓటీటీలోకి వచ్చింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, గౌతమ్ అనే కుర్రాడు కనిపించిన ప్రతి అమ్మాయిని కూడా సిస్టర్ సిస్టర్ అని పిలుస్తూ ఉంటాడు. అయితే ఇలా కనిపించిన ప్రతి అమ్మాయిని సిస్టర్ అని పిలిచే మన హీరో గౌతమ్ ఏమో ఒకరోజు సడన్గా నిసా అనే అమ్మాయిని చూడడం, ఆ అమ్మాయి తనకు నచ్చడం, అలా నచ్చిన వెంటనే తన లవ్లో పడిపోవడం, ఇలా కొంత డ్రామా తరువాత ఇద్దరూ ఒకరినొకరు పీకల్లోతుగా ప్రేమించుకోవడం, మళ్ళీ కొన్నాళ్ళకే విడిపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ అసలు నిసా గౌతమ్ ఎలా విడిపోయారు, ఎందుకు విడిపోయారు, అండ్ అలా విడిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో స్టోరీ అవుట్డేటెడ్ స్టోరీనే అయినప్పటికీ కూడా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం చాలా రిఫ్రెసివ్గా ఉందనే చెప్పాలి. ఒక రొటీన్ లవ్ స్టోరీకి మదర్ సెంటిమెంట్ని యాడ్ చేసి చాలా ఎమోషనల్గా అండ్ మెచ్యూర్డ్గా చూపించారు స్టోరీని. దీనికి తోడు ఇందులో స్క్రీన్ ప్లే కూడా పర్లేదు, ఎంగేజింగ్గానే ఉంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే ట్విస్టే కానీ అండ్ క్లైమాక్స్ ఎపిసోడే కానీ ఈ రెండు కూడా సూపర్ ఉన్నాయి అనమాట. అండ్ ఇందులో హీరో హీరోయిన్స్గా చేసిన యాక్టర్స్ ఇద్దరు కొత్త వాళ్ళే అయినప్పటికీ వీళ్ళిద్దరూ కూడా స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఒక్క ఎమోషన్ని కరెక్ట్గా క్యారీ చేస్తూ మన ఆడియన్స్ అందరినీ కూడా మూవీలోకి తీసుకెళ్ళిపోయారనే చెప్పాలి. అంత బాగుందన్నమాట వీళ్ళ యాక్టింగ్ అయితే. అలాగే ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే ఇందులో మ్యూజిక్ చాలా బాగుంది, అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సూపర్ ఉందన్నమాట. ప్రతి ఫ్రేమ్ని చాలా ఫ్రెష్గా చూపించారు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులోని స్టోరీనే అవుట్డేటెడ్ స్టోరీ కావడం వల్ల మూవీ అయితే కొన్ని ప్లేసెస్లో కొద్దిగా బోరింగ్ ఫీల్ని అయితే ఇస్తుంది. అలాగే ఇందులో స్టోరీ నరేషన్ కూడా కొన్ని ప్లేసెస్లో బాగా స్లోగా ఉందన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే కావడం వల్ల మనం స్టోరీలోకి అంత వేగంగా ఇన్వాల్వ్ అవ్వలేమని చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ రవికుల రఘురామ అనే మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే పర్లేదు, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.